ఏపీ శాసనమండలి లైవ్ ప్రసారాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. రెడ్ బుక్ రాజ్యాంగంతో మీడియాకు సంకెళ్లు వేస్తోంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీల దెబ్బకి భయపడ్డ మంత్రి లోకేష్ సమాధానం చెప్పలేక భంగపడ్డారు. దీన్ని కప్పిపుచ్చుకునేందుకు సమాచార శాఖ లైవ్ ప్రసారాలు నిలిపివేశారు. సాక్షి టీవీ సహా 4 ఛానళ్లకు మండలి లైవ్ ప్రసారాలు రాకుండా ఆంక్షలు విధించారు. కేవలం ప్రభుత్వానికి డప్పు కొట్టే ఎల్లో మీడియాకు మాత్రమే అనుమతినిచ్చారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ శాసన మండలి లైవ్ ప్రసారాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. రెడ్ బుక్ రాజ్యాంగంతో మీడియాకు సంకెళ్లు వేస్తోంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీల దెబ్బకి భయపడ్డ మంత్రి లోకేష్ సమాధానం చెప్పలేక భంగపడ్డారు. దీన్ని కప్పిపుచ్చుకునేందుకు సమాచార శాఖ లైవ్ ప్రసారాలు నిలిపివేశారు. సాక్షి టీవీ సహా 4 ఛానళ్లకు మండలి లైవ్ ప్రసారాలు రాకుండా ఆంక్షలు విధించారు. కేవలం ప్రభుత్వానికి డప్పు కొట్టే ఎల్లో మీడియాకు మాత్రమే అనుమతినిచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సతీష్ మరియు ఇస్మాయిల్ లైవ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. ముందుగా సతీష్, మీ దగ్గరికి వెళ్దాం. కావాలనే కూటమి ప్రభుత్వం ఈ 4 మీడియా ఛానళ్లు, సాక్షితో సహా 4 మీడియా ఛానళ్లపై ఆంక్షలు విధించింది. ఏవైతే ప్రశ్నిస్తున్నాయో మీడియా ఛానళ్లు, ఆ మీడియా ఛానళ్లు గొంతు నొక్కే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా చేస్తోంది అన్నట్టుగా కూడా వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి సతీష్? కార్తీక్, శాసనమండలిలో చరిత్రలో ఎప్పుడు లేనటువంటి కొత్త సంస్కృతిని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా సమాచార శాఖ ఇప్పుడు తీసుకొచ్చింది. ప్రధానంగా శాసనమండలికి సంబంధించినటువంటి ప్రసారాలు, లైవ్ ప్రసారాలపైన ఆంక్షలు విధించింది. రెడ్ బుక్ రాజ్యాంగం ఆదేశాలతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కూడా సమాచార శాఖ పైన ఈ ఆంక్షలు విధించడం అనేది, శాసనమండలి ప్రసారాలు కేవలం ప్రభుత్వానికి డప్పు కొట్టేటువంటి ఎల్లో మీడియాలో మాత్రమే ప్రసారాలు వచ్చేలాగా ఆంక్షలు విధించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. సాక్షి టీవీ సహా 4 టీవీ ఛానళ్లకు ఈ ప్రసారాలు అందుబాటులో లేకుండా ఆ ప్రసారాలు, ముఖ్యంగా 4 టీవీ ఛానళ్లే కాదు, సమాచార శాఖ అధికారికంగా నిర్వహించేటువంటి యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ ప్రసారాలు రాకుండా సమాచార శాఖకు సంబంధించినటువంటి లైవ్ ప్రసారాల్లో కూడా ఆంక్షలు విధించడం అన్నది శాసన మండలిలో చైర్మన్ సహా ఇతర సభ్యులు కానీ ప్రభుత్వం కానీ ఇచ్చేటువంటి సమాధానాలు ఇవేవి కూడా ప్రజలకు తెలియకుండా ఉండడం కోసం ఈ ఆంక్షలు విధించడం అనేది ఇప్పుడు సర్వత్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. అయితే ఎందుకు గత 4 రోజుల్లో లేనిది సడన్గా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందంటే చాలా స్పష్టంగా ఇందులో స్పష్టమవుతోంది. మంత్రి నారా లోకేష్ భంగపడ్డారు. మొన్న శాసనమండలిలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా జరిగినటువంటి చర్చలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు, విపక్ష నేత బొత్స సత్యనారాయణ వీళ్ళు వేసినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రి నారా లోకేష్ అడ్డంగా బుక్ అయిపోయారు. ముఖ్యంగా 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామంటూ గవర్నర్ ప్రసంగంలో చెప్పడం, తర్వాత ఆ ఉద్యోగాలు ఇవ్వలేదని స్వయంగా నారా లోకేషే అంగీకరించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అదేవిధంగా వీసీల చేత బలవంతంగా రాజీనామాలు చేయించారనే అంశం పైన నిలదీసేటప్పుడు విచారణ జరపమని సవాల్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన సవాల్ని మంత్రి నారా లోకేష్ స్వీకరించలేకుండా భయపడ్డారు. మరొక వైపు దాంతోపాటుగా ఆ కేంద్రానికి తెలుగుదేశం పార్టీ మద్దతు అంశానికి సంబంధించి ప్రతి అంశంలో కూడా అడ్డంగా బుక్ అయిపోయారు. నారా లోకేష్ పరువు తీసుకున్నారు. వాస్తవానికి నారా లోకేష్ని శాసన మండలిలో ప్రొజెక్ట్ చేద్దాం అనుకున్నారు, కానీ అది రివర్స్ అయ్యి బూమ్రాంగ్. రైట్ సతీష్, అందుబాటులో ఉండండి. రైట్, మీతో మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ మాట్లాడతారు. ఇస్మాయిల్, ఓటు. డెఫినెట్గా మనం చూడొచ్చు, ఒక భయం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రభుత్వంలో కనిపిస్తుంది. కూటమి అనేటువంటిది ఏ విధంగా కూడా ప్రసారాలు, ముఖ్యంగా అసెంబ్లీలో అదేవిధంగా మండలిలో జరిగేటువంటి ప్రసారాల మీద కూడా ఒక విధమైనటువంటి ఆంక్షలు కొనసాగుతున్నాయి. కేవలం తమకు అనుకూలంగా ఉన్నటువంటి ఛానళ్ళలో మాత్రమే శాసన మండలికి సంబంధించినటువంటి ప్రసారాలు కనబడాలి అనేటువంటి ఒక నిర్ణయం కూటమి ప్రభుత్వం తీసుకుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి శాసన మండలికి సంబంధించినటువంటి ప్రసారాలు ఏవైతే ఉన్నాయో అవి ఒకటి ఐఎన్పిఆర్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి ఒక యూట్యూబ్ లింక్ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి లేకుంటే బయట ఉన్నటువంటి అన్ని ఛానల్స్కి కావచ్చు, అన్ని యూట్యూబ్ ఛానల్స్కు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. ప్రజలు చూడడం కోసము ఆ లింక్ అనేటువంటిది ఇస్తారు. కొన్ని దశాబ్దాల నుంచి ఈ మొత్తం అనేటువంటిది కొనసాగుతుంది. ప్రత్యక్ష ప్రసారాలు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ప్రసారాలను అందరికీ ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాటు అన్ని టీవీ ఛానల్స్ కూడా ఈ ఐఎన్పిఆర్ ద్వారా వచ్చేటువంటి ఏవైతే లింక్స్ ఉన్నాయో వాటిని ఏవైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా గతంలో మేము రాసాము లేకుంటే మేము చేస్తామని చెప్పినటువంటి ఏవైతే ఛానల్స్ ఉన్నాయో వాటికి కూడా ప్రసారాలన్నీ ఎక్కడ కూడా నిరాటకంగా వచ్చినటువంటి పరిస్థితి. బట్ ఈరోజు మనం ఒక విధమైనటువంటి ఎమర్జెన్సీని చూస్తున్నాం. ప్రసారాలకు సంబంధించి కూడా ముఖ్యంగా ఏవైతే కొన్ని ఛానల్స్ ఉన్నాయో కొన్ని ఛానల్స్ని ఇప్పటికే బాహాటంగానే చంద్రబాబు నాయుడు అదేవిధంగా నారా లోకేష్ మాట్లాడుతున్నారో వీటిని మేము బ్యాన్ చేస్తున్నాము అనేటువంటి మాట చెప్తున్నారు.
ఉన్నారో ఆ ఛానల్స్ అన్నింటినీ కూడా ఈరోజు దాదాపు 4 ఛానల్స్ ప్రధానమైనటువంటి సాక్షితో సహా 4 ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రసారాలను యూట్యూబ్ లింక్ ద్వారా కూడా అంటే అసెంబ్లీలో ఏం జరుగుతుంది అనేటువంటిది కేవలం తమకు అనుకూలమైనటువంటి కొన్ని ఛానళ్ల ద్వారా మాత్రమే చూడాలి, వాటిలో మాత్రం ఇస్తాము. అది కూడా ఒక పూర్తి ఎడిటెడ్ వర్షన్ అనేటువంటిది శాసన మండలికి సంబంధించి కనబడుతుంది. నాతో పాటు సతీష్ ఉన్నారు. సతీష్, ఒక విధంగా మీడియాకు సంబంధించి చూసుకుంటే సాక్షితో పాటు ఏవైతే 2-3 ఛానల్స్ ఉన్నాయో ఆ ఛానల్స్కి ప్రధానమైనటువంటి ఛానల్స్కి పాసులు ఇవ్వలేదు. అంటే అసెంబ్లీలో ఆ రిపోర్టర్లకు కెమెరామెన్స్కి అలో లేదు. అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష ప్రసారాలు అక్కడ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడేటువంటి వాటిని క్వశ్చన్స్ అడిగేటువంటి హక్కును ఇప్పటికే ప్రభుత్వం అనేటువంటిది లాగేసుకుంది. ఈ రోజు చూసుకుంటే అసెంబ్లీలో జరిగేటువంటి ఏవైతే శాసన మండలిలో కావచ్చు అసెంబ్లీలో జరిగేటువంటి ఏవైతే మొత్తం ప్రక్రియ ఉంటుందో మండలికి సంబంధించి స్పెసిఫిక్గా నేను చెప్తున్నాను, ఆ ప్రసారాలకు సంబంధించినటువంటి యూట్యూబ్ లింక్ స్ట్రీమింగ్ కూడా ఆపేయడం జరిగింది. అంటే ఒకవేళ మండలిలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎక్కువ మంది బలం ఉన్నారు కాబట్టి వాళ్ళు క్వశ్చన్ చేస్తే వాళ్ళు ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించేటువంటి విధానం కూడా బయట తెలియకూడదు. అసలు ప్రశ్నించొద్దు అనేటువంటిది ఒకటి, ప్రశ్నించినా ఎవరైనా దాన్ని ఎవరికి తెలియకూడని ఉంది. అంటే ఇటువంటి మీడియా సెన్సార్షిప్ అనేటువంటి దాన్ని ఎట్లా చూడాలి? 3 రోజుల క్రితం లోకేష్ను ఒక విధంగా శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ఉతికి ఆరేసినటువంటిది మొత్తం సోషల్ మీడియాలో ఉంది, టీవీ ఛానల్లో ప్రసారమైంది. ఆ తర్వాత తీసుకున్నటువంటి స్టెప్ గా దీన్ని చూడాలా అంటే తమ ఇమేజ్ దెబ్బతింటుంది అనేటువంటి భయం కూటమి పెద్దల్లో చాలా స్పష్టంగా కనబడుతుంది. సతీష్, కామెంట్. ఖచ్చితంగా ఇస్మాయిల్, అదే వాస్తవానికి ఇక్కడ ముందుగా మనం చూడొచ్చు శాసన మండలి శాసనసభ 2 ప్రసారాల్లో మనం పరిశీలిస్తే శాసనసభ ఆ యూట్యూబ్ లింక్ ఏదైతే సమాచార శాఖది అది అవైలబుల్గానే ఉంచారు, దాని ప్రసారాలకు ఎటువంటి ఆటంకం కలిగించలేదు. ఎందుకంటే అక్కడ ప్రధాన ప్రతిపక్షం లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు, అక్కడ ప్రశ్నించేటువంటి పార్టీ లేదు కాబట్టి అందరూ ఉన్నదంతా అధికార పక్షమే కాబట్టి వాళ్ళు పొగుడుకుంటారు కాబట్టి అవి ప్రజల్లోకి వెళ్ళినా ఆ ప్రజల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో అక్కడ ఎటువంటి ఆంక్షలు లేదు. ఇక్కడ శాసన మండలికి వచ్చేసరికి శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలంగా ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కూడా ఉంది, సభ్యుల సంఖ్య కూడా అధికంగా ఉంది. సో శాసన మండలిలో ప్రశ్నించిన వాస్తవాన్ని ముందుగానే మీడియాని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే కాదు భారతదేశంలో ఇతర ఏ శాసనసభలో లేని విధంగా 4 టీవీ ఛానల్ని జర్నలిస్టులని కెమెరామెన్లు కూడా శాసనసభ శాసన మండలి సమావేశాల కవరేజీకి అనుమతించలేదు. ఇప్పుడు శాసన మండలి ప్రసారాలు ఏవైతే పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి సమాచార శాఖ ఆ ఫ్రీ లింక్ ద్వారా లేదా యూట్యూబ్ లింక్ ద్వారా ప్రజలకి తెలియజేసేటువంటి ప్రయత్నం ఏవైతే ఆ సాక్షి టీవీతో పాటు 4 టీవీ ఛానల్స్ చేస్తున్నాయో సో అది కూడా భయం పట్టుకుంది. ఎందుకంటే శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు ప్రశ్నిస్తూ ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ శాసన మండలి సభ్యులు ముఖ్యంగా మొన్న జరిగినటువంటి గవర్నర్ ప్రసంగంకి సంబంధించి ధన్యవాదాలపై చర్చలో మంత్రి నారా లోకేష్ అడ్డంగా బుక్ అయిపోయారు, అబ్బాస్ పాలయ్యారు, పరువు తీసుకున్నారు. ఆయన పరువు తీసుకోవడే కాకుండా అధికార పక్షానికి తెలుగుదేశం పార్టీకి పరువు తీశారన్నటువంటి ఒక ఆ చర్చ తెలుగుదేశం పార్టీలు విసిరింది. సో అప్పటి నుండి ఆ డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి ఏం చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్నే టీడీఎల్పీ సమావేశం కూడా జరిగింది, టీడీఎల్పీ సమావేశంలో కూడా ఈ శాసన మండలికి సంబంధించిన చర్చ వచ్చింది. దాంతో ఇప్పుడు మళ్ళీ ఈ ఆంక్షలు తెరపైకి తీసుకొచ్చారు. శాసన మండలిలో సాక్షి టీవీ సహా ఇతర 3 ఛానళ్ళకు మరొక 3 ఛానళ్ళు ఆ ప్రసారాలు లైవ్ ప్రసారాలు రాకుండా ఆంక్షలు విధించారు. అక్కడికి లైవ్ కోసం వేసేటువంటి ఆ అనుమతులు నిరాకరించారు. దాంతోపాటుగా ఇప్పుడు ఆ సమాచార శాఖకి సంబంధించినటువంటి అందరికీ తెలియాల్సినటువంటిది అది ప్రభుత్వంలో అది ఏ పక్షానికి ఏ బయట ప్రైవేట్ది కాదు, ప్రభుత్వం నిర్వహించేటువంటి సమాచార శాఖ యూట్యూబ్ లింకులో శాసన మండలికి సంబంధించినటువంటి ప్రసారాలు రాకుండా చేయడం అన్నది సో ఏ విధంగా రెడ్ బుక్ ఆంక్షలు ఇక్కడ అమలు చేస్తున్న విషయం అయితే స్పష్టమవుతుంది. ఇస్మాయిల్, సతీష్, 2 విషయాలు చూడాలి. కొద్ది రోజుల క్రితము మీడియా ప్రసారాలను అడ్డుకునేందుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక మంత్రి ఎవరైతే ఈ మీడియా కేబుల్ ఆపరేటర్స్ ఉంటారో వీటిని మొత్తం కంట్రోల్ చేసే విధంగా మీటింగ్స్ పెడతారు. ఇక రెండో విషయము కొన్ని ఛానళ్లను బాహటంగానే మేము అసెంబ్లీ పాసులు ఇవ్వము, ఆ ఛానళ్లకు అసెంబ్లీలో ఎటువంటి ఎంట్రీ లేదు అనేటువంటిది డైరెక్ట్గానే ప్రభుత్వం చెప్తుంది. ఇంకా మూడోది ఈరోజు డైరెక్ట్గా అసెంబ్లీలో వాళ్ళు ఇచ్చేటువంటి ప్రసారాలు ఎడిటెడ్ వర్షన్ కూడా బయటికి మేము చెప్పిన వాళ్ళ ద్వారా మాత్రమే ప్రసారం కావాలి అనేటువంటి ఒక నియంతృత్వం. సో ఇవన్నీ చూస్తుంటే ఎక్కడో ఒక దగ్గర మొత్తం ప్రభుత్వం అనేటువంటిది మీడియా నుంచి వణికిపోతోంది. ప్రతిపక్షంకి సంబంధించినటువంటి అరెస్టులు చూసినా కావచ్చు, పోసాని అరెస్టు ఎప్పుడో 1.5 క్రితము ఆయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే దానికి ఈరోజు మనోభావాలు దెబ్బతిన్నాయని అరెస్ట్ జరుగుతుంది. ఆ తర్వాత ఈరోజు ఆయన నరసరావుపేట తీసుకెళ్లారు రాజంపేట నుంచి. సో ఒక విధమైనటువంటి భయము వణుకు ప్రభుత్వంలో 8-9 నెలలకే మీడియా నుంచే స్టార్ట్ అయిపోయిందంటే గవర్నమెంట్
ఫెయిల్యూర్స్ అనేటువంటివి ఆ స్థాయిలో ప్రజల్లో చర్చ జరుగుతుందనేటువంటి కారణమా, గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ ఈ విధంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి కాబట్టే ఈ మొత్తం దాని మీద ఒక విధంగా ఒక నల్లబట్ట వేసేసి లేదంటే ఈ మీడియాను అడ్డుకుని ఈ మొత్తం నుంచి తప్పించుకునేటువంటి ఒక ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందా? ఏంటి వీళ్ళ స్ట్రాటజీ ఏంటి అసలు? అంటే ఖచ్చితంగా అదే వాస్తవానికి. ఎందుకంటే ఈ రాష్ట్ర చరిత్రలోనే కాదు, బహుశా ఏ ప్రభుత్వంలో కూడా ఇంత ఎర్లీగా వ్యతిరేక భావం అన్నది ప్రభుత్వాలపైన యాంటీ ఇంకంబెన్స్ అనేది కనిపించదు. కానీ ఇక్కడ బయటకు వచ్చి పోరాటాలు చేస్తున్నటువంటి పరిస్థితి మొన్నే మనం చూసాం. ఓట్లు వేసినందుకు, ఈ ప్రభుత్వానికి ఓట్లు వేసినందుకు మా చెప్పులతో మేము కొట్టుకుంటున్నాం అని చెప్పి యువత ఎవరైతే చాలా సీరియస్గా గ్రూప్ 2 ఎగ్జామ్ కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి యువత రోడ్డుపైకి వచ్చి చెప్పులతోని బూట్లతోని వాళ్ళ చెంపలు వాళ్ళే కొట్టుకున్నటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వానికి ఓటేసి మేము మోసపోయామన్న సందర్భం. ఇంకొక వైపు ఎక్కడికి వెళ్ళినా సరే బయట ఆ గ్రామాల్లో కానీ లేకపోతే పట్టణ ప్రాంతాల్లో ఎక్కడికి వెళ్ళినా సామాన్య ప్రజల దగ్గరికి వెళ్ళినా సరే ప్రభుత్వం పైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం, బాహాటంగానే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా దీనికి కారణం ప్రభుత్వ వ్యతిరేకతను దాచిపెట్టడం కోసం దాన్ని ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించేటువంటి గొంతులు నొక్కడం ఒకటే మార్గం, దాన్ని చూపించేటువంటి మీడియా గొంతు నొక్కడం ఒకటే మార్గంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ మార్గాన్ని ఎంచుకుంది. సో రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఏ విధంగా అయితే ఒకవైపు ప్రశ్నించేటువంటి నాయకులపైన, ప్రతిపక్ష పార్టీలపైన కేసులు పెడతా ఉన్నారు, ఇప్పుడు మీడియా పైన ఆంక్షలు, ప్రధానంగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి వాయిసెస్ ఏవి కూడా బయట. ఎందుకంటే శాసనసభలో కూడా మనం చూసాం, బహుశా ఇప్పటి వరకు ఒక ప్రధాన ప్రతిపక్షం లేనటువంటి, ప్రధాన ప్రతిపక్ష హోదా లేనటువంటి శాసనసభ ఆంధ్రప్రదేశ్ శాసనసభనే. సో 11 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా, ఒకే ఒక్క పక్షం ప్రతిపక్షంలో ఉన్నా ఆ పక్షానికి ప్రధాన ప్రతిపక్షం ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రశ్నిస్తారు, ప్రశ్నించడానికి సమయం హక్కుగా ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ప్రధాన ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా అక్కడ ఆ ప్రజల వాయిస్ని నొక్కేటువంటి ప్రయత్నం. మరొక వైపు పిఎస్సిలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది బహుశా భారతదేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఎక్కడో కూడా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అన్నది అధికార పక్షం ఎమ్మెల్యే చేత నిర్వహించుకునేటువంటి దాఖలా లేవు. వాళ్ళ ప్రభుత్వం లెక్కలు వాళ్ళే చూసుకుంటారంటే ఇక్కడ పబ్లిక్ అకౌంట్స్ కమిటీని కూడా అధికార పక్షం ఎమ్మెల్యేతో పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఈ రెండు దాటిన తర్వాత ఇప్పుడు మీడియాలో, సో శాసనసభలో పూర్తిగా ఏకపక్షంగా అన్ని మార్చుకున్నాం కాబట్టి ఇక్కడ శాసన మండలిలో కూడా ఈ విధంగా చేయాలన్న ఉద్దేశంతో శాసన మండలిలో ప్రతిపక్షం ఉంది, బలంగా ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు మాట్లాడుతున్నారు కాబట్టి ఆ మాట్లాడే మాటలు ఏవైతే సాక్షి టీవీ సహా ఇతర ఛానల్స్ ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నాయి కాబట్టి ముఖ్యంగా మొన్న జరిగినటువంటి శాసన మండలిలో అసలు శాసనసభలో ఏం జరుగుతుందో కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఇక్కడ ప్రతిపక్షం ఉంది కాబట్టి శాసన మండలిలో జరుగుతున్న దాన్ని ప్రజలు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీలను ప్రశంసించడం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు వస్తున్నటువంటి అది ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వం పైన వ్యతిరేకత ఎప్పుడైతే మొదలైందో, సో దీన్ని చూపించేటువంటి మీడియాలపైన ఆంక్షలు విధించడం, ప్రశ్నించేటువంటి గొంతులపైన ఆంక్షలు విధించడం అన్నది ఒక స్ట్రాటజీగా మార్చుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అందుకని ఈరోజు శాసన మండలిలో అసలు ఈ ప్రసారాలు సమాచార శాఖలో కూడా ఒక ఎస్సీ శాసన మండలి చైర్మన్గా ఉన్నటువంటి అత్యున్నతమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి శాసన మండలి ప్రసారాలపైన ఇటువంటి ఆంక్షలు అన్నవి ప్రభుత్వం నిర్వహించేటువంటి సమాచార శాఖకు సంబంధించినటువంటి లైవ్ ప్రసారాలు సమాచార శాఖ చూపించకపోవడం, ఇతర ఛానల్కి అవి రాకుండా చేయడం, 4 టీవీ ఛానల్ని ఈ లైవ్ ప్రసారాలు చూపించే అవకాశం లేకుండా చేయడం, ఆంక్షలు విధించడం అనేది ఎప్పుడు కూడా లేదు చరిత్రలో. ఇది ఇప్పుడు తీవ్రమైనటువంటి విమర్శలు కూడా దారితీస్తుంది. ఇస్మాయిల్. రైట్ సతీష్, ఆంధ్రప్రదేశ్లో మీడియా సెన్సార్షిప్ అనేటువంటిది ఏ విధంగా కొనసాగుతుందో మీకు నేను ఒకసారి మళ్ళీ బ్రీఫ్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నటువంటి 4 ఛానళ్లను పూర్తిగా అడ్డుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది గవర్నమెంట్ చేస్తుంది. సాక్షి ఈ వరుసలో ముందుగా ఉంది. సాక్షి మీద విపరీతమైనటువంటి కేసులు పెట్టడం, ఎట్ ద సేమ్ టైం సాక్షి రిపోర్టర్లను అసెంబ్లీలోకి రాకుండా వాళ్లకు ఏవైతే పాస్లు ఇస్తారో అసెంబ్లీ పాస్లు వాటిని నిరాకరించడం, అంటే వాళ్ళను రాకుండా అడ్డుకోవడం. ఇది తెలుగుదేశం పార్టీ కార్యాలయం కాదు, ఇది తెలుగుదేశం పార్టీ చేసుకుంటున్నటువంటి ఒక మీటింగ్ కాదు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఇల్లు కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి. ఇక్కడికి కూడా పూర్తిగా ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్ లాగా ఎవరైతే బయట ఉన్నారో వాళ్ళను, మీడియా వాళ్ళను కూడా అలో చేయకుండా పాస్లు నిరాకరించడం అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధం. అదేవిధంగా మీడియా హక్కులను హరించడం అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడితో ఆగలేదు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైతే నెట్వర్క్లో కొనసాగుతుందో, ఎక్కడైతే
చూసినట్లయితే మనం చూడొచ్చు ఎక్కడైతే పూర్తిగా ఈ మీడియాకు సంబంధించినటువంటి ప్రసారాలు కొనసాగుతాయో ఈ టీవీ ఛానళ్ల ప్రసారాలు కొనసాగించేటువంటి ఎంఎస్ఓలు ఆపరేటర్ల మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకురావడము, వాళ్ళను టీవీ ఛానల్స్ ప్రసారం చేయకుండా ఆంధ్రప్రదేశ్లో ప్రజల ఇళ్లకు సాక్షి టీవీ మిగిలిన 3 ఛానళ్లు కూడా వెళ్లకుండా అడ్డుకునేటువంటి ఒక కుట్ర చేయడం. అంటే ప్రభుత్వం ఏ స్థాయిలో వణికిపోతుంది మీడియాతోని, ఎక్కడైతే ప్రజల నుంచి నిరసన, ఎక్కడి నుంచి ప్రజల నుంచి కోపం వస్తుందో ఆ కోపాన్ని ప్రజలు చూడకుండా, బయట జరుగుతున్నటువంటి విషయాలు తెలియకుండా ప్రజల కళ్ళకు గంతలు కట్టే విధంగా కేవలం తమకు అనుకూలమైనటువంటి మీడియా ద్వారా మాత్రమే భజన చేయించడం అనేటువంటిది ప్రభుత్వం యొక్క స్ట్రాటజీ కనిపిస్తుంది. ఎప్పుడో యుద్ధకాలంలో, రెండో ప్రపంచ యుద్ధకాలంలో నాజీలు చేసినటువంటి ఒక విధంగా మీడియా సెన్సర్షిప్ ఏదైతే జరుగుతుందో, ఎక్కడైతే గోబెల్స్ లాంటి వాళ్ళ ద్వారా అబద్ధాలు ప్రచారం చేయించారో అటువంటిది మాత్రమే చేయించాలనేటువంటి కుట్ర జరుగుతోంది. ఆ కుట్రలో భాగంగానే ఈరోజు శాసన మండలికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఒక లైవ్ లింక్ ఏదైతే ఉంటుందో, లైవ్ స్ట్రీమ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఆపేయడం జరిగింది. అంటే అసెంబ్లీ లోపలికి వేరే ఛానల్స్ ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వానికి అనుకూలంగా భజన చేయనటువంటి ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అలో చేయొద్దు, లోపలికి వాళ్ళు రారు కాబట్టి బయట నుంచి కూడా వాళ్ళు ఏ విధంగా యూట్యూబ్ నుంచి లైవ్ ఇవ్వకుండా ఉండేందుకు ఒక విధంగా ఆ లైవ్ స్ట్రీమ్ని ఆపేయడం, ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక మీడియా సెన్సార్షిప్ జరుగుతున్నటువంటి ఒక కుట్రను చూస్తున్నాం. చాలా ప్రధానమైనటువంటి ఒక రాజ్యాంగం కల్పించినటువంటి ఒక హక్కు ఏదైతుందో దానిని హరిస్తున్నారు. డెఫినెట్గా దీని మీద లీగల్ ఫైట్ కూడా జరగబోతోంది. కానీ ప్రపంచం అర్థం చేసుకోవాలి, ఎందుకు ఒకవేళ తాము ఇచ్చినటువంటి హామీల మీద ప్రభుత్వం పని చేయగలిగితే, ప్రభుత్వం ఆ హామీల మీద నిలబడి ఉంటే ఇటువంటి దీనస్థితి ఎందుకు వస్తుంది, ప్రభుత్వానికి ఎందుకు అడ్డుకుంటుంది అనేటువంటి భయం మనకు చూడొచ్చు. బట్ డెఫినెట్గా ఒక్కటి మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఈ 9 చాలా తీవ్రంగా ఉంది. ప్రజలు విపరీతంగా ఈ ప్రభుత్వాన్ని అసహ్యించుకుంటున్నారు అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నాతో పాటు ఇంకా సతీష్ కూడా ఉన్నారు. సతీష్, మనం కేవలం మీడియా మీదే కాదు, ప్రతిపక్షం ఉండొద్దు, ప్రతిపక్షానికి ఆ హోదా ఇవ్వద్దు అనేటువంటిది ఒక నిర్ణయం తీసుకున్నారు. రెండోది, ప్రతిపక్షం ఉండని అసెంబ్లీలో మాత్రం వాళ్ళు ప్రసారాలు చేస్తారు, ఎక్కడైతే ప్రతిపక్షం నిలదీస్తుందో ఆ మండలి నుంచి ప్రసారాలు రాకుండా చేస్తారు. ఎట్ ద సేమ్ టైం గతంలో ఎవరైతే ప్రభుత్వం ఏదైతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా నిలదీసినట్లు లేకుంటే ప్రశ్నించినట్లు మాట్లాడితే అది సోషల్ మీడియా కావచ్చు, లేకుంటే సమాజంలో ప్రశ్నించేటువంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ప్రశ్నించినా అరెస్టు తప్పదనేటువంటి చెప్తున్నారు. సో డెఫినెట్గా పొలిటికల్ పార్టీస్ కావచ్చు, ఎవరైతే సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, లేకుంటే మీడియా కావచ్చు, అంటే తమల్ని ప్రశ్నించకూడదు అనేటువంటి ఒక నియంతృత్వ ధోరణి ఈ ప్రభుత్వానికి పూర్తిగా ఉన్నట్టు కనిపిస్తోంది. బట్ డెఫినెట్గా రాబోయేటువంటి రోజుల్లో ఇంకా ఎటువంటి సెన్సార్షిప్ చేసేటువంటి ప్రమాదం ఉంది. ప్రభుత్వం ఇంకా ఏం చేసి తమ తప్పిదాలను పూర్తిగా కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నాల్లో ఉంది. సో ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర ప్రభుత్వం వరుసగా ఆ మీడియాని ఎలా నియంత్రించాలి, ముఖ్యంగా ఈ ప్రభుత్వ వైఫల్యాల్ని, ఈ ప్రభుత్వం చేసినటువంటి హామీల అమలులో ప్రజలు చేస్తున్నటువంటి మోసాన్ని ఎవరైతే ప్రశ్నిస్తారో, నిలదీస్తారో, సో అటు ఒకవైపు ప్రతిపక్షాన్ని నియంత్రించడం, ఇంకొక వైపు మీడియాని నియంత్రించడం, ఈ రెండింటిపైన మొత్తం స్ట్రాటజీ దృష్టి పెట్టుకున్నటువంటి పరిస్థితి ప్రభుత్వం. సో ఇప్పటికే శాసనసభలో ప్రధాన ప్రతిపక్షం అన్నది లేకుండా చేయడం కోసం ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకపోవడం, పిఎస్సి చైర్మన్ని అధికార పక్షం సభ్యునిగా నియమించుకోవడం, ఇంకొక వైపు సోషల్ మీడియాలో ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే యాక్టివిస్టులు ఉంటారో వాళ్ళందరినీ కూడా దారుణమైనటువంటి కేసులు పెట్టి ఒక్కొక్కరి పైన 7 కేసులు 8 కేసులు పెట్టి అరెస్టులు చేయడం. సో ఇప్పుడు శాసన మండలికి వచ్చేసరికి మీడియా ఇక్కడ ఈ శాసనసభ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండి కూడా వాస్తవానికి గత శాసనసభ సమావేశాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సో ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత బాగా పెరిగింది, ప్రజల్లో ప్రశ్నిస్తూ ఉన్నారు, ప్రజలు మీడియా చూపిస్తోంది, ప్రభుత్వ వైఫల్యాలు చూపిస్తుంది. కాబట్టి సో సాక్షి టీవీ సహా సాక్షి టీవీతో పాటు మొత్తం 4 టీవీ ఛానళ్ళకు సంబంధించి జర్నలిస్టులని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 4 టీవీ ఛానల్ సంబంధించి జర్నలిస్టులని అసెంబ్లీ శాసనమండలి సభల కవరేజీకి అనుమతించలేదు, ఎవరికి కూడా పాసులు ఇవ్వలేదు, జర్నలిస్టులందరినీ కూడా ఎప్పుడూ లేని విధంగా. మరొక వైపు ఇంకొక వైపు ఇప్పుడు శాసన మండలిలో ఈ ప్రసారాలపైన కూడా ఆంక్షలు విధించడం అన్నది చాలా స్పష్టంగా కేవలం మాకు అనుకూలమైనటువంటి టీవీలు మాత్రమే ఉండాలి, మాకు అనుకూలమైనటువంటి సోషల్ మీడియా మాత్రమే ఉండాలి, మా కోసం అధికార పక్షానికి డప్పు కొట్టే వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండాలి తప్ప అధికార పక్షాన్ని వైఫల్యాన్ని ప్రశ్నించే వాళ్ళు కానీ, వాళ్ళ లోపాలను ఎత్తి చూపే వాళ్ళు కానీ, ప్రతిపక్షం ప్రజల గొంతును ప్రతిపక్షాల గొంతును వినిపించే వాళ్ళు కానీ ఎవరు ఉండడానికి
చేయడానికి వీల్లేదన్నటువంటి ధోరణి రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తుంది. సో ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ ఇదే పనిగా ఉన్నారు. మంత్రి నారా లోకేష్ ఎప్పుడైతే మొన్న శాసన మండలిలో భంగపడ్డారో, అబాసుపాలు అయ్యారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు ప్రశ్నలకు ఎప్పుడైతే అడ్డంగా దొరికిపోయారో అప్పటి నుండి ఇటు శాసన మండలి ప్రసారాలపైన ఇప్పుడు ఆంక్షలు విధించాలంటే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఈ రోజు ఉదయం నుండి అదే కొనసాగిస్తుంది.